హలో ఫ్రెండ్స్. నిజం చెప్పాలి అంటే ఈ రోజు చూసుకున్నట్లయితే మన సూర్య గారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, నిజంగా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనే విధంగా అయితే మనకైతే తెలుస్తుందనమాట. ఎందుకు అంటే గతంలో చూసుకున్నట్లయితే మన సూర్య గారి నుంచి ఎలాంటి మూవీస్ వచ్చాయి ఒక్కసారి ఊహించుకోండి. చాలా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్‌లు అయితే రావడం అయితే జరిగింది. కరోనా టైం నుంచి మన సూర్య అన్న బ్యాడ్ టైమ్ అయితే నడుస్తుందనమాట. అది ఏ విధంగా అంటే గతంలోని 'ఆకాశమే నీ హద్దురా' అనే మూవీ అయితే మన ముందుకైతే రావడం అయితే జరిగింది. కానీ ఆ మూవీ జస్ట్ అతనికి క్రేజ్ దానికి తోడు ఓటీటీకి సంబంధించి ఒక అవార్డు తప్పించి ఆ మూవీ థియేటర్ లో రిలీజ్ కాలేదు. మంచిగా కలెక్షన్లు అయితే రాబట్టడానికి ఛాన్స్ కూడా లేదనమాట. సో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో మూవీ మన ముందుకు వచ్చిందిరా అంటే ఈ మూవీ నిరాశపరిచింది ఫ్యాన్స్ అయ్యుండొచ్చు, మూవీ మేకర్స్ అయ్యుండొచ్చు. ఇద్దరిని కూడా డిసప్పాయింట్ చేసింది అనమాట. అదే కంగువ మూవీ. మరి ఇప్పుడు తెలుగు డైరెక్టర్స్ వైపు మన సూర్య అన్న ఏమైనా చూస్తున్నాడా అంటే హిట్ కోసం ఖచ్చితంగా కూడా చూస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది అనమాట. ముందుగా మనం మాట్లాడుకున్నట్లయితే సూర్య గారి అప్కమింగ్ మూవీస్ ఏంటో మాట్లాడుకుందాం. ముందు మన కార్తిక్ సుబ్బరాజు గారితోనైతే రెట్రో మూవీ తీస్తున్నాడు. ఈ మూవీ తొందరలోనే మన ముందుకైతే వస్తుందన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే వెట్రిమారన్‌తోని వడివాసియన్ అనే మూవీ అయితే తీసుకొస్తున్నాడు అనమాట. ఈ మూవీ కూడా తొందరలోనే మన ముందుకైతే వస్తుంది. ఈ మూవీ ఇంకా పట్టాలెక్కలేదు, తొందరలోనే పట్టాలెక్కుతుంది అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన సారు అదే విధంగా లక్కీ భాస్కర్ లాంటి పెద్ద బ్లాక్ బాస్టర్లు అందుకున్న వెంకీ అట్లూరి గారితోనైతే ఒక మూవీ ఉండబోతుందంట. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయడానికి మన వెంకీ గారు అయితే గట్టిగా ట్రై చేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ మన చందు మొండేటి కథనైతే వినిపించేశాడంట మన సూర్యానికి. తొందరలోనే ఈ మూవీ కూడా సెట్స్ మీదకి వెళ్తుందా అంటే ఖచ్చితంగా కూడా సెట్స్ మీదకి వెళ్తున్నట్లే అనిపిస్తుంది. థాట్స్ అయితే నిర్మిస్తుంది అనమాట. దానికి తోడు సూర్య గారి డేట్స్ మొత్తం కూడా మన అల్లు అరవింద్ గారి చేతిలో ఉండడం కారణం చేత ఈ మూవీ తొందరలోనే పట్టాలు ఎక్కుతుందా అంటే ఖచ్చితంగా కూడా పట్టాలు ఎక్కుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కూడా మన తెలుగు డైరెక్టర్స్ తోనైతే హిట్ ఖచ్చితంగా వస్తుంది అని అయితే అందరూ కూడా నమ్ముతున్నారు అనమాట. ఈ మూవీ అంటే ఇప్పుడు మన మన చందు మొండెట్టి గారి సూర్య గారి మూవీ తరువాతే కార్తికేయ 3 మూవీ తీస్తాను అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు అనమాట. మరి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.